నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీకి కావాల్సిన అన్నమాట. సో ఇంకా గమని పేస్ట్, ఈ కరివేపాకు వచ్చేసి ప్రాన్స్ ఫ్రైలోకి. సో ఇంకా కొంచెం మసాలా పౌడర్, బాస్మతి రైస్. నేను బాస్మతి రైసే వేసుకోలేదు. ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాస్ నార్మల్ తీసుకున్నాం. సో దానికి బాస్మతికి 1:1 అన్నమాట, నార్మల్ రైస్కి 1:2. సో నేను ఇప్పుడు ఇది ఎలా చేస్తానంటే ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేస్తాను, తర్వాత పలావ్ చేస్తాను. అప్పుడు రెండు కలుపుతాను, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇది ఆనియన్స్ ఫ్రై. ఆనియన్స్ వచ్చేసి పలావ్లోకి అనమాట. సో ఇది మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి. సో ఇది మనం ఇవాళ కొంచెం హెల్తీగా చేసుకుందాం. సో ఆయిల్ తక్కువ వేసి, ఎందుకంటే ప్రాన్స్ ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ కావాలి ఫ్రై చేస్తాం కాబట్టి. సో అందుకే కొంచెం పలావ్ అయినా కొంచెం మనం ఆయిల్ లేకుండా చేసుకుందామని. సో నేను ఎయిర్ ఫ్రైలో చేస్తాను. సో ఇందులో నేను ఈ ఆనియన్స్ వేసి చేస్తా, ఇది కూడా చూపిస్తాను. సో మనం ఫస్ట్ ఇలాంటి ఇది తీసుకుందాం. సో ఇందులో రైస్ ఇవన్నీ వేసేద్దాం అన్నమాట. వేసేసి నార్మల్గా రైస్ ఇలా కుక్ చేసుకుంటాం అలా 3 విజిల్స్. కానీ ఆనియన్స్ వేయం, ఫ్రై చేసుకోవాలి కాబట్టి. సో ఇలా ఈ రైస్ వేసేసి ఇందులో ఒక 1 మినిట్ అన్నమాట, 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటాం. సో ఇది కంప్లీట్గా ఆయిల్ లేకుండా. సో ఇందులో మనం ఇప్పుడు వచ్చేసి వాటర్ ఉన్నాయి కదా, ఇది 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ఇది వేసేసుకున్నాక ఇందులోనే మసాలా పౌడర్, ఇందులో సాల్ట్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదో కూడా చెప్తాను. ప్రాన్స్ ఫ్రైలో సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం. సో అది ఇది బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే ఎక్కువ అయిపోద్ది అన్నమాట సాల్ట్. షాజీరా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇలా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మిర్చి, కొరియాండర్ లీవ్స్, ఇంకా పుదీనాకే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసేసుకున్నాక ఇది ఒకసారి మొత్తం కలిపేసి, సో ఇది వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ అనమాట. ఎందుకంటే మనకు అందులో సాల్ట్ వేసుకుంటాం కదా, ఇది మిక్స్ చేస్తాం కదా, సో బ్యాలెన్స్ అయిపోతుంది. సో దీనికి కుక్కర్ పైన మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ సేమ్ రైస్ ఎలా పెట్టుకుంటాం అలా. ఈలోపు మనం ప్రాన్స్ అనేవి కాలేసేద్దాం. ఈ ప్రాన్స్ కాలేసేద్దాం. సో తర్వాత ఫ్రై చేసుకుంటాం అన్నమాట, చూపిస్తాను. సో ప్రాన్స్ని ఇలా మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. పసుపు వేసుకుని, ఇందులో సాల్ట్ వేసుకొని, ఇంకా ఆయిల్ కూడా వేసుకోము. ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాను. చూసాక ఎంత వాటర్ వస్తుందో, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇలా రౌండ్గా అయిపోతాయి అన్నమాట. సో మనం ఈలోపు ప్రాన్స్ ఫ్రైకి చూద్దాం. సో నేను ఆల్రెడీ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను, కట్ చేసి ఫ్రై చేసేసాను. సో ఇంకా కొన్ని మిక్స్ అంటే మీ టేస్ట్కి సరిపడే అన్ని. సో ఇంకా కొరియాండర్ అన్నమాట, కరివేపాకు. సో నేను వచ్చేసి ఈ ఆనియన్స్ ఏంటంటే ఫ్రై చేయడానికి అన్నమాట, ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాను కదా పలావ్లోకి. సో ఇందులో మనం ఫస్ట్ సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై కోసం మనం ఇది 5 minutes ప్రీ హీట్ చేసుకుంటాం అన్నమాట.
సో ఈలోపు మనం ప్రాన్స్ ఫ్రై చూద్దాం ఎలా చేయాలో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్, నేను ఆల్రెడీ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నా, అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా. తర్వాత మిర్చి, పుదీనా అవసరం లేదు, ఓన్లీ పడవలోకి మాత్రమే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మన మసాలా పౌడర్ అనమాట. సో ఇంకా కారం, ఇది ఇంట్లో చేసిన కారం అనమాట, ఆడించిన కారం ఉంటుంది కదా అది. సో ఇంకా పసుపు, సాల్ట్ తగినంత. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి, ఒక పక్కనేమో మన ప్రాన్స్ అవుతున్నాయి అన్నమాట. సో దీనికి మనకు ఆయిల్ ఎక్కువ తీసుకుందాం ఫ్రైకి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా వేసేసుకుంటాం. సో కొన్ని కరివేపాకు వేసుకుంటాం, అన్నీ వద్దు, కొన్ని వేసుకుంటాం, మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం. సో ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి మిర్చి. సో మనం మసాలా పౌడర్ కూడా వేస్తాం కదా, ఇది మన సీక్రెట్ మసాలా పౌడర్ అన్నమాట. 5 minutes ప్రీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి మనం దీనికి ఆయిల్ రాసుకుందాం అన్నమాట. సో కొంచెం ఆయిల్ రాసుకుంటాం, ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక్కటి సరిపోద్ది, ఆయిల్ ఇంత సరిపోద్ది. సో ఇప్పుడు మన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంట్లో వేసేస్తాం. వేసి ఇప్పుడు సేమ్ 180 degrees పెట్టి 5 minutes హీట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చు. మనం 80 degrees పెట్టుకున్నాం కదా, సో దీన్ని ఇప్పుడు మనం 5 minutesకి సో 5 minutes తర్వాత చూద్దాం. సో చూసారా ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోయాయి, కలిసి ఇవి కూడా బాగా అయిపోయినాయి అన్నమాట. సో నీళ్ళన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మసాలా పౌడర్ వేసుకోవచ్చు. మసాలా పౌడర్ వేసుకున్నాక దీన్ని వేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రై ఉన్నాయి కదా, ఆయిల్ మొత్తం పోయినాయి, ఇవి ఇందులోకి వేసేస్తాము. వేసేసి కొంచెం ఆయిల్ వేస్తాం అన్నమాట. ఇది మొత్తం 1 kg ప్రాన్స్, అసలు 1 kg ఉన్నాయి. 1 kg ప్రాన్స్ లానే లేవు. సో ఇప్పుడు మనం ఆయిల్ ఇందులో వేసేస్తాం అన్నమాట. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కదా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం వేసేయడమే. ఇంకా కరివేపాకు ఉంది కదా, లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మన నేర్పేయాలి కూడా అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా పలావ్లోకి, ఫ్రైడ్ ఆనియన్స్. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేస్తాం. చూసారా, ఇప్పుడు మళ్ళీ మనం 120 degrees పెడతాం. 120 degrees పెట్టి
ఇంకా 6 minutes పెట్టుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, సో ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, బాగానే ఫ్రై అయిపోయినాయి. ఇంకొక 5 minutes పెడదాం. సేమ్ 120లో పెట్టేద్దాం. బాగా అవుతున్నాయి కదా. సో నెక్స్ట్ అయిపోయింది. జస్ట్ కొంచెం మళ్ళీ 120లో పెట్టేసుకుని 5 minutes. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం దీన్ని కొద్దాం. ప్రాన్స్ ఫ్రై బాగా ఫ్రై అయ్యాయి చూసారా. సో మనకి ఇలా అయినప్పుడు ఇందులోకి సరిపడే కారం, సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటాం. సో నేను కారం ఒక స్పూన్ వేస్తాను. ఆల్మోస్ట్ ఆల్రెడీ మసాలా పౌడర్ ఇవన్నీ బాగా వేసాం కదా. సో కారం చూసుకోండి మీ స్పైస్ లెవెల్ కట్టారు. పసుపు ఇంకా సాల్ట్ కూడా మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఇది కొంచెం మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ఒక 2-3 minutes పాటు ఫ్రై అయ్యాక తీసేయడమే. సో ఆల్మోస్ట్ బాగా అయిపోయింది. దీనికి నాకు చాలా అంటే చాలా ఆయిల్ పట్టింది అనమాట. సో అందుకే నేను పడవలో ఆయిల్ వేయలేదు. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం, తగినంత సాల్ట్ అన్నమాట. సో మనం పడవలో ఒక సాల్ట్ వేసుకోలేదు కదా, అందుకే నేను వేసుకున్నాను. సో ఎప్పుడు మనం బ్యాలెన్స్గా తినాలంటే అందులో ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఇంకొక దాంట్లో తగ్గించాలి. మనం క్రేవింగ్స్ ఎలాగా తగ్గించుకోలేం కదా. సో మీకు కారం చూసుకొని ఇంకా కారం సరిపోతుందా లేదా దాన్ని బట్టి కూడా చూసుకోండి. అయితే కొంచెం కారం వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి స్పైస్ ఎక్కువ తింటారన్నమాట కారం. సో తన కోసం వేస్తాను. ఈరోజు మన ఆనియన్స్ కూడా అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం మిగిలిన కరివేపాకు ఇంకా ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా వేసేసుకోవడమే. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్స్ అవుతూ ఉంటాయి. పలావ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా లాస్ట్కి కరివేపాకు వేసుకుని చాలా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ వేసుకుని ట్రై చేస్తాం కదా, దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ జల్లుకున్నా చాలా చూసారా. సో ఫ్రై ఇలా ఉండాలన్నమాట. అప్పుడే పలావ్లో కలిపినప్పుడు టేస్ట్ అది చాలా బాగుంటుంది. మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి, చూద్దాం. మన ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం ఆనియన్స్. సో నేను ఆఫ్ చేసుకుంటున్నా. సో ఆల్మోస్ట్ బాగానే అయిపోయాయి చూసారా. 180లో పెట్టుకుంటే మొత్తానికి అయిపోయేదేమో. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇందులో. అవుతుంది కానీ అయిపోయాయి ఆనియన్స్. చాలా తక్కువ ఆయిల్కు తీసేయచ్చు మనం. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు చూసుకోవచ్చు. ఓ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి చూసారా. సో ఇంకా పలావ్లోకి నేను పలావ్ కూడా చూపిస్తాను చూసారా. సో ఈలోపు మనం చట్నీ చేసుకోవచ్చు. దానికి కీరా కొన్ని పీసెస్ వేసాను అనమాట. ఆనియన్స్, పెప్పర్, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వద్దు అనుకున్నా స్కిప్ చేస్తాను.
అందులో నిమ్మకాయ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో నిమ్మకాయ అందుకే వేస్తున్నా. ఒక హాఫ్ ఫ్రై. పెరుగు కూడా వేసేసుకున్నాం కదా, వేసుకుంటే అది బాగా కలిపేద్దాం. నిమ్మకాయ కూడా వేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకోవచ్చు. సో పెరిగి అన్నమాట. సో దీని కింద నుంచి చూసారా బాగా కుక్ అయ్యింది, కింద ఏమంటుకోలేదు. సో ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ని ఇందులో వేసుకుని పెద్దాం అన్నమాట. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో చెప్పండి. సో ఇలా కొంచెం రైస్ తీసుకొని మన పలావ్, సో దాని మీద కొన్ని ప్రాన్స్ వేసుకుంటాం. సో అలా ఫ్రైడ్ ఆనియన్స్, సో ఇవన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా ఫ్రై చేసుకున్నాం, ఇంకా కాలుతుంది. వేసుకుని వేసుకుంటాం అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. సరే కదా, ఇంకా దీని కాంబినేషన్ కీరా ఉల్లి చట్నీ. సో ఇవి. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి.